కంచిరాము టీడీఆర్ బాండ్ నంబర్ 1012/00356 00356 నంబర్ కంచిరాము. ఏమయ్యా కంచిరాము 3103 3113.32 స్క్వేర్ యార్డ్స్. ఎంత తెలుసు వాల్యుయేషన్? 49,000. ఎంత? 49,000 అంటే ఒక ఎకరా కంటే 0.6 సెంట్స్ 0.64 సెంట్స్ కంచిరాముది ఎక్వైర్ చేసుకున్నారు వీళ్ళు. కంచిరాముది ఎంత తెలుసా వాల్యుయేషను? 61,2,17,666 రూపాయలకి టీడీఆర్ బాండ్లు వేశారు. ఎంత? 61 కోటి రూపాయలు. 6 ఎకరా కన్నా కొంచెం ఎక్కువ. 0.5 సెంట్స్ 50 సెంట్స్ అంటే 6 ఎకరా. మీకు 6 ఎకరా అంటే మనకి ఎకరాల్లో అర్థమవుతుంది. 6 ఎకరా కన్నా 1 పాయింట్ ఎక్కువ. ఎంత ఇచ్చారు తిరుపతిలో? 61 కోటి. 61 కోటి రూపాయలు ఇచ్చారు. సరే, అసలు విషయం ఏంటి? ఈ కంచిరాముకి ఇచ్చిన 61 కోటి కమర్షియలే కాదు. ఇదిగోండి, ఇదిగోండి రెసిడెన్షియల్, ఇదిగోండి రెసిడెన్షియల్ ప్రూఫ్, ఇదిగోండి ఎఫెక్టెడ్ ఏరియా. ఈ విధంగా రెసిడెన్షియల్ రేట్ ఇవ్వాల్సింది 4 ఇంతలు కమర్షియల్ రేట్ ఇచ్చి 62 కోట్ల రూపాయలు ఈ ఒక్క వ్యక్తికి సహాయం చేశారు మన పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి. సరే, ఇంకొకటి చూస్తాం. అన్ని వింతలే దీంట్లో. కె వెంకటరమణారెడ్డి బాండ్ నంబర్ 00320 బాండ్ నంబర్, టీడీఆర్ బాండ్ నంబర్ 03320. చూడండి, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఈ బాండ్ గురించి చెప్తాం మీకు. 4,793 స్క్వేర్ యార్డ్స్ ఎక్వైర్ చేశారు. కొంక చెన్నయ్య గుంట, అది కమర్షియలే కాదు. తిరుపతిలో ఎవరినైనా అడగండి, కొంక చిన్న గుంటలో మొత్తం డిస్ప్యూట్ ఏరియా ఉన్నది. మొత్తం మఠం భూములు ఉన్నాయి. పెద్ద పెద్ద రెడ్డి గారులు, పెద్ద పెద్ద వైసీపీ రెడ్డి గారులు భూములు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ కోసం దీన్ని కమర్షియల్ గా డిక్లేర్ చేసి అగ్రికల్చరల్ ల్యాండ్ అని ఎంత 28,000 వాల్యుయేషన్ వేసి 13,42,19,400 రూపాయలు ఇవ్వాల్సిన వెంకటరమణారెడ్డికి 53 కోట్లు ఇస్తారా? 72,77,453 అంటే 4,000 స్క్వేర్ యార్డ్స్ అంటే 0.99 అంటే ఆల్మోస్ట్ 1 ఎకరా వేసుకుంటాం. ఏమయ్యా కరుణాకర్ రెడ్డి, అభినయ రెడ్డి బ్రోకర్స్ అంటే 1 ఎకరా 54 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు. అసలు విషయం తెలుసు మీకా? మొన్న కోకాపేట హైదరాబాద్లో హెచ్ఎండిఏ ఆక్షన్లో ఎంత పోయింది? యావరేజ్ కాస్ట్ 73 కోట్లకు పోయింది. ఏమయ్యా, కోకాపేట హైదరాబాద్ కన్నా తిరుపతిలో రేట్లు ఎక్కువ ఉన్నాయా అని అడుగుతుంది తెలుగుదేశం పార్టీ. ఉందా? 73 కోట్లు కోకాపేట. సరే, ఆ వేరే కూడా పక్కన పెడతాం. బడ్వేల్ హెచ్ఎండిఏ మొన్న ఆక్షన్లో ఎకరా 36,25 లక్షలకు పోయింది. అంటే హైదరాబాద్ మహానగరం కన్నా ఏమయ్యా తిరుపతిలో ల్యాండ్ రేట్లు ఎక్కువ ఉన్నాయా? న్యాయమా అని అడుగుతున్నాం. ల్యాండ్ కన్వర్షన్ లేదు. ఈ వెంకటరమణారెడ్డికి ల్యాండ్ కన్వర్షన్ ఉందా? ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ నువ్వు కమర్షియల్గా చూపించినప్పుడు
ల్యాండ్ కన్వర్షన్ ఉండాలా, వేకెంట్ ట్యాక్స్ కట్టి ఉండాలా, అంత గోల్మాల్ అని కూడా నేను మనవి చేస్తున్నా. లేఅవుట్ ఉందా? లేఅవుట్ లేదు, కన్వర్షన్ లేదు, అగ్రికల్చరల్ టు కమర్షియల్ కన్వర్షన్ లేదు. వీళ్ళకి బ్రోకర్ అభినయ రెడ్డికి బ్రోకర్ కరుణాకర్ రెడ్డికి ఎక్కడ డబ్బులు వస్తే మొత్తం కమర్షియల్ చేసేసి దోసుకున్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, పులుగోరు మహేశ్వర్ రెడ్డి, ఇంకొకటి చెప్తాను ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా 3415 అంటే 0.70 ఒక ఎకరా, 0.70 సెంట్స్ అంటే 70% ఆఫ్ ఎన్ ఏకర్, 50 కోట్లు, 55 లక్షలు, 38,034 రూపాయలకి టీడీఆర్ బాండ్ ఇచ్చారు. అసలు అగ్రికల్చరల్ ల్యాండ్ లేనిది, రెసిడెన్షియల్ ల్యాండ్ లేనిది మొత్తం కమర్షియల్ చేసి ఈ విధంగా దోసుకున్నారు.